గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకందరికీ బంగారు తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ చేద్దామని చెప్పి కనీసము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వక, భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తామని అది కూడా ఇవ్వకుండా, కొందరు ఏదో ఎక్కడైనా పని చేస్తే వాళ్ళ పైరువికారులకే చేసుకుంటూ ఇటువంటి వాళ్ళు బీద వాళ్ళు ఇల్లు లేక బాధపడుతున్న వాళ్ళని నిర్లక్ష్యం చేశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కన్సల్ట్ హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నామ్స్ పెట్టి ఎక్కడ కూడా మళ్ళీ ఉన్నోళ్ళకి ఇల్లు పోవద్దు, బీద వాళ్ళకే ఉండాలి, 400 స్క్వేర్ ఫీట్ కట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ మేము అందరం చెప్పుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ సొంత డబ్బులతో ఇంకా 200 కట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ వస్తే బిల్లు దొరకాయి. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, మరి బేస్మెంట్ దాకా అయింది, మాకు రేకులు ఉన్నాయి తీసేసి స్లాబ్ వేసుకుంటాం అంటే అవన్నీ పాత రోజుల మాటలు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆఫీసర్లు ఏం చేసిండ్రు, ముగ్గు పోసింది టెలిఫోన్ల హైదరాబాద్ పోతే కానీ మీకు బిల్లు రావు, సిస్టమ్ అట్లా చేసినాం. ఎందుకు? గరీబులకే రావాలి. మీరు కూడా ఎప్పుడన్నా ఇల్లు తక్కువ పడితే మీరు పక్కకు కట్టుకోవచ్చు, తర్వాత లేకుంటే వంటశాల పక్కకు కట్టుకోవచ్చు, ప్లేస్ ఉంటే జాగ ఉంటే. లేకుంటే అంత బాధ ఉన్నప్పుడు మనం అందరం బిల్లు అయిపోయిన తర్వాత నేను చెప్పేది, మీకు బేస్మెంట్ వరకు లేపితే ₹1,00,000 ఇస్తారు. బేస్మెంట్ దాకా అయితే 1,00,000, స్లాబ్ లేవర్ వరకు అయితే 1,00,000, ఇంకో 1,00,000 స్లాబ్ వచ్చే వరకు గోడలు కడతాయి. ఆ తర్వాత స్లాబ్ వేసినాక 2,00,000, ఇటు 4,00,000 అయిపోతే చిన్న చిన్న ప్లాస్టింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ అవన్నీ వేస్తే ఇంకో 1,00,000 ఇస్తాం. ఇవి ఎంటదెంట ఇస్తాం. కాకపోతే ఎంటదెంట కట్టాలి. అదేవిధంగా ఆఫీసర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చిన్నవాళ్ళు వాళ్ళకి డాక్రా సంఘాలకు కూడా కొంచెం డబ్బులు ఇప్పించి 50,000 70,000 మళ్ళీ వాళ్ళు కట్టేటట్టు ఎక్కడైనా మీరు ఇప్పించినా వాళ్ళతో చెక్ తీసుకొని వాళ్ళకి స్టీల్ దుకాణం పడుకోండి, సిమెంట్ ఉడుకో చెక్ ఇచ్చి బ్యాగులు తీసుకొని రేపు మన పైసలు లాగానే ముందు అడుగు కూడా పడతాయి. ఆ విధంగా చెయ్యాలి. వీళ్ళకి తొందరగా వితిన్ 3 monthsలో ఇల్లేటట్టు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా తప్పనిసరిగా ఇక్కడ 30 ఇల్లు ఇచ్చినాం. ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది, ఇంకా థర్డ్ ఫేజ్ ఉంది. రానోళ్ళు ఏం బాధపడేది లేదు. తప్పనిసరిగా ఇంకా 3-4 months తర్వాత 3-4 నెలల తర్వాత సెకండ్ ఫేజ్ కూడా లిస్ట్ వస్తుంది, అవి కూడా ఇస్తామని చెప్తూ ఏమి లేదు, మీరు అందరు గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా నేను 2 days తిరుగుతూ ఉన్నాను. ఏదో ఇథనాలు కూడా రేపు మనం పండించే పంట వడ్ల ఇథనాలు ఏదో తొందరపడి కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పగానే ఆ సీడ్ వేస్తే బాధపడతా ఉన్నారు. కాబట్టి మనం 4 సంవత్సరాలు ఏదైతే మనకు మంచిగా వస్తున్నదో వడ్లు వస్తుందో దాన్ని వేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా సీడ్ సప్లై చేస్తూ ఉన్నది, అక్కడ ఇవ్వండి. అది చేస్తూ తప్పనిసరిగా ఫర్టిలైజర్స్ కూడా ఇవన్నీ రివ్యూ పెట్టినాను. మనకు మందు సంచుల ప్రాబ్లం కూడా రాకుండా చూడాలని ఇవన్నీ మా అంతు చేస్తూ ఉన్నాం. కానీ మీరు చేసిన పనులు సరిగ్గా చేయండి. రేపు మేము కొంటున్నారా? కొన్ని జల్లు కోసేస్తున్నారు. ఎందుకు కోసేస్తున్నారు? వర్షం పడితే బండి పోదండి, అవన్నీ తరలు ఉంటాయి. ఇది ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. తరలు ఎవరు తీసుకోవాలా? కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం చూస్తున్నాం. కొద్దిగా మీరు కూడా రైతులు, గవర్నమెంట్ మీది, పైసలు ఉంటే మీకు వస్తాయి.
కాబట్టి అన్ని విధాలా కాపాడుకుంటేనే మనం పంచుకుంటాం. అదేవిధంగా చదువుకోవడానికి ప్రైవేటు స్కూల్స్కి పంపించే అవసరం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లవాడి వయసు చెప్పుకోండి 70 వచ్చినాయి, 70% వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 70%. అంటే మన గవర్నమెంట్ స్కూల్లో కూడా మన టీచర్లు చదువుకున్న వాళ్ళు మంచిగా నేను మీటింగ్లు పెట్టి చెప్పినాను, ఈ పిల్లగాన్ని బయటకు పంపిస్తే ఏడాదికి 25,000 పోతాయి, వీడు ఇన్నే చదువుతాడు, దానికంటే మంచిగా చెప్తుంటారని చెప్తున్నారు కదా. ఇంకోటి మీకు రావాలి కూడా అనవసరం టీచర్లు కానీ ఇంకొకరిని బెదిరి ఎక్కండి, ఆఫీసర్లు ఉన్నారు పోయి కాంప్లైంట్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మన చేతిలో చట్టాలు తీసుకోవాలి. అర్థమైనా? స్కూళ్ళు కూడా బాత్రూమ్ లేకుండా బాత్రూమ్లు కట్టిస్తాం. మీకు రోడ్లు అయినా రోడ్లు 10 ఏళ్ళలో ఏమైనా రోడ్ వేసిందా? మరి ఆ బాగిలు పట్టడానికి వస్తున్నాం రమాయ్య అడ్డుకి. ఆ తాగుబోతు తండ్రి ఉంటే అడ్డులకే వస్తారు చూడు. ఇప్పుడు మన గతికి అంతే ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఇల్లు కానీ వ్యవసాయం కానీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, చదువుకోవటానికి కానీ. అందరికి వస్తున్నాయి సార్, వస్తున్నాయి. మరి ఇప్పుడు మీరు వడ్డు పండించిన అన్ని నూకలు అవుతున్నాయి. నూకలు ఇస్తే తింటారా? ఏమే మరి ఏమే